వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం గుడ్ న్యూస్ ప్రజలందరికీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. మహాలక్ష్మి పథకం కింద ఇంటి నిర్మాణం ప్రారంభించి మధ్యలోనే ఆగిపోయిన వేలాది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటన ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే 2023లో సొంత స్థలం ఉన్న పేదలకు గృహ నిర్మాణం కోసం 3 లక్షల సాయం అందించి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించింది. అయితే ప్రభుత్వం మారినా కూడా తర్వాత నిధులు విడుదల నిలిచిపోవడంతో అనేక ఇండ్లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పథకానికి లక్షల సంఖ్యలో దరఖాస్తులు అయితే వచ్చాయి. ప్రాథమిక పరిశీలనలో దాదాపు 50,000 మంది అర్హులు గుర్తించారు. కొందరు లబ్ధాలు ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన ఎన్నికల కోడ్, ప్రభుత్వ మార్పుల వంటి కారణాలతో పనులు అయితే ఆగిపోవడం జరిగింది. దాంతో అర్ధ నిర్మాణ గృహాలు అంటే వర్షాలకు, ఎండలకు గురై దెబ్బతిన్నాయి. ప్రస్తుతం నిలిచిపోయినటువంటి గృహ లక్ష్మి ఇళ్లను ఇందిరా హౌసింగ్ స్కీమ్ కిందికి తీసుకువచ్చి పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి నిర్మాణాన్ని పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా అర్హులను ఎంపిక చేస్తారు. మార్గదర్శకాల ప్రకారం ఇంటి నిర్మాణం ఇందులో వచ్చేసి ముఖ్యంగా 40 నుంచి 600 అంటే దాదాపు 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్య ఉండాలన్నమాట. సరి అవసరమైతే పునాది విస్తరించాలి, పరిమితి అయితే చేయాలన్నమాట. ఇప్పటికే బేస్మెంట్ దశ పూర్తయిన వారికి ఆ దశ నిధులు ఇవ్వరు. మిగిలిన మొత్తాన్ని దశల వారీగా జమ చేస్తారు. పైకప్పు స్థాయి వరకు చేరితే 1,00,000, స్లాబ్ పూర్తయితే 2 లక్షలు, ఇళ్ళ నిర్మాణం పూర్తయిన తర్వాత 1,00,000 ఇస్తారు. అదనంగా ఉపాధి హామీ కింద 90 రోజుల వేతనం, మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రత్యేక సాయం, అలాగే ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన నిధులు కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి. ఏళ్ళు నిలిచిపోయిన పునాదులు ఇప్పుడు పూర్తి గృహాలకు మారనున్నాయి. ఈ నిర్ణయం వల్ల గృహలక్ష్మి లబ్ధిదారులకు ఆర్థిక భరోసా లభించడమే కాకుండా సొంతింటి కళ సాకారం కావడం కూడా మార్గం సుగమం అవుతుందన్నమాట.